సి లాంగ్వేజ్ సిరీస్ లో ఈరోజు డే 14 అండ్ ద ఫైనల్ డే. ఈరోజు మనం స్ట్రక్చర్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. అరేస్ అండ్ స్ట్రింగ్స్ లో మనం సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేయొచ్చు, కానీ స్ట్రక్చర్స్ లో డిసిమిలర్ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. అంటే ఒక ఇంటిని, ఒక ఫ్లోట్ ని, ఒక క్యారెక్టర్ ని కూడా స్టోర్ చేయొచ్చు. వీటన్నిటిని కలిపి ఒకటే స్ట్రక్చర్ లో స్టోర్ చేయొచ్చు. స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడతాం. సో స్ట్రక్చర్ సింటాక్స్ అర్థమైంది కదా. స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి స్ట్రక్చర్ నేమ్ ఇచ్చి ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లో స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ ని డిక్లేర్ చేయాలి. ఏమేమి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంట్ ఏంది, క్యార్ ఏంది, ఫ్లోట్ ఏంది, సో వీటన్నిటిని అందులో డిక్లేర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్ అనే నేమ్ తో ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసిన అండ్ అందులో మెంబర్స్ ఏంటి, నేమ్, ఐడి అండ్ సాలరీ. దెన్ మెయిన్ సెక్షన్ లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ క్రియేట్ చేసిన. సో మనం నార్మల్ గా ఇన్బిల్ట్ డేటా టైప్స్ కి ఎట్లయితే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తామో లైక్ ఇంట్ ఏ, ఇంట్ బి అని, ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి ఆ తర్వాత స్ట్రక్చర్ నేమ్ ఇచ్చి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, లైక్ స్ట్రక్ట్ ఎంప్లాయ్ ఈవన్ ఇట్లా. దెన్ ఇక్కడ నేను strcpy అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మనం నార్మల్ గా క్యారెక్టర్ అరేస్ ని డిక్లేర్ చేసినప్పుడే ఈక్వల్ టు ఆపరేటర్ తోని అసైన్ చేయొస్తుంది. కానీ మనం ఇక్కడ పైన ఎక్కడో స్ట్రక్చర్ డెఫినేషన్ లో క్యారెక్టర్ అరే డిక్లేర్ చేస్తున్నాం, ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో దానికి వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఇట్లాంటి కేసెస్ లో వాల్యూస్ ని డైరెక్ట్ అసైన్ చేయరాదు, డేటాని కాపీ మాత్రమే చేస్తుంది స్ట్రింగ్ లోకి, అందుకని స్ట్రింగ్ కాపీ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈవన్ డాట్ నేమ్ అంటే ఈవన్ యొక్క నేమ్, ఈవన్ డాట్ ఐడి అంటే ఈవన్ యొక్క ఐడి, ఈవన్ డాట్ సాలరీ అంటే ఈవన్ యొక్క సాలరీ. సో ఈ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేస్తాం స్ట్రక్చర్స్ లో. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా అదే ప్రింట్ అని చూడండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్స్ అనమాట.